అందరూ చిత్తూరు ప్రజలకందరికీ కూడా శుభోదయము. సో, ఈరోజు మనం ముఖ్యంగా ఆహ్, వడదెబ్బ గురించి మనం ముఖ్యంగా మాట్లాడతాం. సో, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా మన జిల్లాలో గూడా గతంలో కంటే కొంత ఎండగాలులు ఎక్కువ వీస్తున్నాయి కాబట్టి, ప్రజలు చానా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వడదెబ్బ తగలకుండా ఉండడానికి మనకు నివారణ అనేది చానా ఇంపార్టెంట్ కాబట్టి, ఎప్పుడైతే ఎండ ఎక్కువ ఉన్న సమయంలో బయట మనం తిరక్కోకుండా ప్రజలందరూ గూడా ఆ సమయంలో ఇంటి పట్టున ఉండేటట్టు చూడండి. ఎందుకంటే ఒకవేళ తిరగాల్సిన అవసరమే ఎమర్జెన్సీ వస్తే లూజుగా ఉన్న కాటన్ దుస్తులు ధరించడము, అదేవిధంగా పైన తలకు ఏదైనా గానీ తలపాగా గానీ, తెల్లటి క్యాప్ గానీ ఏదైతే అవసరమైతదో అవన్నీ గూడా పెట్టుకొని ప్రజలు వీధుల్లో గానీ ఎక్కడైనా వాళ్ళు పోయి పనిచేసే వాళ్ళుంటే తుండుగుడ్డ చుట్టుకొని గ్రామీణ ఉపాధి హామీ పథకం వాళ్ళకి కానీ, ప్రజలకు ఎవరైనా పొలాలకు పోయే వాళ్ళు గూడా చానా జాగ్రత్తగా తెల్లగా ఉండేది తీసుకోండి. ఎందుకంటే వేడి మనకు శరీరంలోకి అబ్సార్బ్ గాదు. నల్లటి బట్టలు గాని ఎక్కువ వేసుకున్నామంటే అవి శరీరంలోకి తీసుకొని మనకు వడదెబ్బ కొట్టే అవకాశం ఉంటది. ఒకవేళ మీకు ఏమైనా సింప్టమ్స్ అంటే నీరసంగా ఉండడము, నోరు ఎండిపోవడము, దప్పిక ఉండడము, తర్వాత నీళ్లు తాగినా గూడా ఆరకపోతే మీరు ఇమ్మీడియేట్‌గా చల్లటి ప్రాంతంకి వెళ్ళడము, నీళ్లు విరివిగా మనం అంటే ఎప్పటికి గూడా రోజుకు మనం 5 లీటర్ల నీళ్లు తాగాలి కాబట్టి, మీ దగ్గర బాటిల్స్‌లో నీళ్లు పెట్టుకొని, జాగ్రత్తగా నీళ్లు ఎప్పుడు గూడా హైడ్రేటెడ్‌గా ఉండాలి. సో, కాబట్టి ఈ ఎక్కడైనా వడదెబ్బ తగిలిన తర్వాత మనకు కొంత ఇబ్బందికరంగా ఉంటే, దగ్గరలో ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్ గాని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గాని, మన యొక్క పట్టణ ఆరోగ్య కేంద్రాలు గాని, సామాజిక ఆరోగ్య కేంద్రాలు గాని, ఏరియా హాస్పిటల్స్ గాని, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్‌కి పోతే మీకక్కడ ఓఆర్ఎస్‌తో ఫస్ట్ ఇనీషియల్‌గా ట్రీట్మెంట్ చేస్తారు. అయినా గూడా తగ్గకపోతే మిమ్మల్ని హాస్పిటల్‌లో అడ్మిట్ చేసుకొని ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కిచ్చి చల్లగా ఉండేటట్టు చేసి మీకందరికీ గూడా చేస్తారు. మేము ప్రతి పీహెచ్‌సిలోను, యూపీఎస్‌సిలోను ఉన్న బెడ్స్‌లో 2 బెడ్స్ వడదెబ్బ బాధితులు ఎవరైనా వస్తే పెట్టమనేసి చెప్పాము. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారము 108 వెహికల్‌లో గూడా మనము ఈ చల్లటి ఐస్ ప్యాక్స్ పెట్టమని ఈ పీహెచ్‌సిల్లో ఆ ఐస్ ప్యాక్స్ తీసుకొని వాళ్ళు మళ్ళీ ఉదయము రీప్లెనిష్ చేసుకోవాల్సిందిగా కూడా మనము ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాము. సో, కాబట్టి ఏదైనా మనకి ఇబ్బంది జరిగినప్పుడు వెంటనే 108ను పిలిస్తే వాళ్ళు గూడా మనమల్ని నియర్ బై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గాని ఇమ్మీడియేట్‌గా వాళ్ళ వెహికల్‌లోనే ట్రీట్మెంట్ తీసుకుంటూ మనకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అదే విధంగా అందరికీ అవసరమైన ఓఆర్ఎస్ ప్యాకెట్లు గాని, ఐవీ ఫ్లూయిడ్స్ గాని జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సమృద్ధిగా మనం ఇక్కడి నుంచి పంపించాం. సో, కాబట్టి ప్రజలందరూ ఈ కార్యక్రమంను ఈ సమ్మర్ ఏదైతే ఈ జూన్ వరకు ఉండే అవకాశం ఉంది కాబట్టి, వడదెబ్బ తగలకోకుండా నివారణ అనేది ముఖ్యము. వచ్చిన తర్వాత దాని యొక్క ట్రీట్మెంట్ అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మనము జాగ్రత్తగా ఆ సింప్టమ్స్ గాని మీరు కనుక్కోకపోతే అంటే చర్మం ఎండిపోవడము, దప్పిక కావడము, నీళ్ళు నీరసించిపోవడము, ఈ సింప్టమ్స్ చర్మం పొడిబారిపోతుంది మనకు డ్రై అంటామనమాట. సో, ఇవన్నీ ఏమున్నా గూడా ఇమ్మీడియేట్‌గా మీరు అత్యవసరంగా మీరు కనుక్కొని ఇంట్లో ఉన్న మజ్జిగ గాని, నీళ్లు గాని చాలా జాగ్రత్తగా తాగేయండి. మనం మనం హాస్పిటల్‌కి పోయే లోపల. ఈ అన్ని కార్యక్రమాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో, అదే విధంగా జిల్లాలో ఉన్న మాతృ మరణాలు, శిశు మరణాలు జరగకూడదని మన యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యం కాబట్టి, దీనికి సంబంధించి రెగ్యులర్‌గా మేము ప్రజలకందరికి కూడా అవగాహన కల్పిస్తున్నాం. ఎక్కడైతే గర్భవతి అయితాదో వాళ్ళు ఇమ్మీడియేట్‌గా నమోదు చేసుకోవడం. తర్వాత వాళ్ళకు సంబంధించిన ఐఎఫ్ఏ టాబ్లెట్సు, టీటీ ఇంజెక్షన్ వేయడము. తర్వాత వాళ్ళకు 4 ఏఎన్‌సీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో గ్రామ స్థాయిలో ఉన్న ఏఎన్ఎంస్ ద్వారా మనము చేయడము. వాళ్ళను ఏదైనా ప్రమాదకరమైన కేసులు ఉంటే అంటే గర్భవతులలో కొన్ని సింప్టమ్స్ ప్రకారంగా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటాం. అవి ఐడెంటిఫై చేయడము. వాళ్ళకు బర్త్ ప్లానింగు, ట్రాన్స్‌పోర్టేషన్ ఒక వారం ముందు రోజే దగ్గరలో ఉన్న ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రం గాని అక్కడికి వెళ్తే గైనకాలజిస్టులందరూ ఉంటారు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా తీసుకోవడం. తర్వాత ప్రతి నెల 9, 10 జరిగే పీఎంఎస్ఎంఏ ప్రోగ్రామ్‌లో గూడా వాళ్ళ గర్భవతులు పరీక్షలు చేయించుకోవడం. ఇయన్నీ చేసుకోవడం వలన మనకు మంచి ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టడము, తల్లి మరణాలు లేకుండడం ప్రతి పిల్లలు కాబట్టి ఇవన్నీ గూడా మేము మా జూమ్ రివ్యూస్‌లో మా ప్రోగ్రామ్‌లో ఉన్న ప్రోగ్రామ్ ఆఫీసర్‌లకు పీహెచ్‌సీ స్థాయిలో ఉన్న ఏఎన్ఎంలకు అందరికి కూడా సీహెచ్ఓస్ కూడా ఇవి చేస్తున్నాం. అదేవిధంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్‌కి సంబంధించి క్యాన్సర్‌కి సంబంధించిన స్క్రీనింగ్ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా ప్రజలు భాగస్వాములై మీకేమైనా సింప్టమ్స్ ఉంటే అవి కూడా చెప్పి దాన్ని కూడా సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాం.
సో, కాబట్టి ప్రజల యొక్క ఆరోగ్యంను మేము కలెక్టర్ గారి ఇన్‌స్ట్రక్షన్స్ పాటించి, వాళ్ళు ఇప్పుడు సంజీవిని ప్రోగ్రామ్ అని మన జిల్లాలో జరుగుతుంది. సో, ఆన్‌లైన్‌లో అవసరం కాబట్టి హాస్పిటల్‌కొచ్చేటప్పుడు మీ యొక్క ఆధార్ కార్డ్ నంబరు, ఆధార్ కార్డుకు నంబర్‌కి సంబంధించిన ఫోను నంబర్ కూడా తీసుకొనొస్తే, మీ యొక్క ప్రాసెస్ తొందరగా అయిపోయి, మళ్ళీ నెక్స్ట్ టైమ్ మీకు ఇక్కడి నుంచే సంజీవిని ద్వారా కాల్ చేసి మీ యొక్క ఆరోగ్య పరిస్థితులను విచారించి, తగు చర్యలు గూడా ప్రభుత్వం సైడ్ నుంచి చేస్తున్నారు గాబట్టి, ప్రభుత్వం మనకు ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలన్నీ మన జిల్లాలో మొదటగా పైలట్‌గా కుప్పంలోను, తర్వాత మన జిల్లా అంతా వ్యాప్తంగా చేస్తున్నారు. సో, కాబట్టి ఇది వినియోగించుకొని ప్రజలు ఈ యొక్క పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ పీహెచ్‌సీల, యూపీఎస్‌సీల యొక్క దానిలో కూడా మంచి ఈ ర్యాంకింగ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్స్ అండి. పీహెచ్‌సీ, యూపీఎస్‌సీ స్థాయిలో మనం వాళ్ళకందరికి గూడా ఒకటి బెడ్స్ పెట్టుకోమని చెప్పాము. తర్వాత గ్రామ స్థాయిలో ఏఎన్ఎంస్, సీహెచ్ఓస్, ఆశాస్ ద్వారా ఇంటింటికి వెళ్లి వాళ్ళకందరికి ప్రజలకు అవగాహన కల్పించడం. అదేవిధంగా గ్రామ స్థాయిలో ఏదైనా మీటింగ్స్ జరిగినప్పుడు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గాని, వాళ్ళ మీటింగులలో గూడా ఓఆర్ఎస్ కలుపుకోవడం ఎట్లా, ఓఆర్ఎస్ యొక్క ఉపయోగాలు, హాస్పిటల్‌కి ఏం బోవాలి, ఏమేమి డ్రెస్సులు జేయాలి, ఇవన్నీ గూడా వాళ్ళకి అవగాహన కల్పించమని మనమందరికి కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం. సో, అటువంటి రిపోర్ట్స్ అయితే ఇంకా రాలేదు. ఏదో రోజు రిపోర్ట్స్ మనకు స్టేట్ పోర్టల్‌లో ఉంది. దాంట్లో పంపిస్తాం. మనకైతే ఇప్పటివరకు జిల్లాలో అటువంటి